సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రాగడ్డ రవికుమార్ తీవ్రంగా ఖండించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న ఏఎన్ఎం మేడపల్లి ఒకల ఆమె తండ్రి రాజేష్ పీజీఆర్ఎస్లో తనపై చేసిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తాను ఏఎన్ఎంను మానసికంగా వేధించలేదని స్పష్టం చేశారు. ఇక దీనిపై ఏడాది కాల్ డేటా నందివాడ విహెచ్సికి సీసీ కెమెరా ఫుటేజ్ని విచారించాలని కూడా సవాల్ చేశారు. ఇక ఈ నెల 14న జరిగిన బదిలీ సాధారణమైనదని, దానికి తనకి ఎలాంటి సంబంధం లేదని ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూపించారు. ఇక ఆరోపణలు చేసిన కుటుంబానికి వైసీపీ రాజకీయం నేపథ్యం ఉందని ఆరోపించారు. ఒకవేళ తన తప్పు తేలితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ విచారణకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. మానసికంగా మెంటల్గా వేధిస్తున్నానని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. నేను ఆమెను వేధించాలన్నా, ఆమెను ఏమన్నా చెయ్యాలన్నా కనీసం ఆమెకి ఫోన్ చేసి ఉండాలి. నా ఫోన్ నెంబరు, ఆమె నెంబరు 1 సంవత్సర కాలం కాల్ డేటా తీసుకుని ఎంక్వైరీ చేయొచ్చు. నేను సంవత్సర కాలంలో నేను ఎప్పుడైనా కానీ ఆమెకు ఫోన్ చేసినట్టు ఆమె కాల్ డేటాలో వస్తే నేను ప్రభుత్వం వారు కానీ, పెద్దలు కానీ, ప్రజలు కానీ తీసుకునేటువంటి ఏ చర్యకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. గూగుల్ టేక్ ఓవర్ కానీ, సెల్ టవర్ లొకేషన్ కానీ, నేను ఆమెను పిలిచినట్టు కానీ, ఆమెతో మాట్లాడినట్టు కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నా వాళ్ళు చూపించాలి. నేను అక్కడ ఉన్నటువంటి విహెచ్సి సెంటర్కి ఈ 2 సంవత్సరాల కాలంలో గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ నా విధులు కరెక్ట్ నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చాట్రాగడ్డ రవి గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్గా, మెంటల్గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అది కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, అదేవిధంగా ఆ ఏఎన్ఎంకు సంబంధించిన అంశం, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ తనను వేధిస్తున్నాడు అంటూ కూడా పీజీఆర్ఎస్ లో చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, ఆ ఫిర్యాదు నేపథ్యంలో చాట్రాగడ్డ రవికుమార్ ఎవరైతే ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రాగడ్డ రవికుమార్ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే తను పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవవుతున్నాయో అన్ని పూర్తిగా అసత్యం అంటూ కూడా ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నటువంటి కుటుంబం ఎవరైతే ఉందో మేడేపల్లి ఒకల, అదేవిధంగా రాజేష్ ఎవరైతే ఉన్నారో తండ్రి కూతుర్లకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి పార్టీ బంధాలు ఉన్నాయంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులంటూ కూడా దీని మీద బురదలుతున్నారంటూ ఆయన కొట్టిపాడడం జరగడమే కాకుండా తను ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాల్ రికార్డు ఒక ఏఎన్ఎం ఆరోపణలు చేస్తున్నట్టు ఏఎన్ఎంకు సంబంధించినటువంటి అంశంలోనూ, అదేవిధంగా రవికుమార్కి సంబంధించినటువంటి కాల్ డేటా కూడా తీయాలంటూ కూడా పోలీసులకి సహకరిస్తాను, కాల్ డేటా కూడా తీయాలి 1 year అంటూ కూడా అని అడిగినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించాలంటూ కూడా ఆయన చెప్పడమే కాకుండా ఆ ఆరోపణలు కనుక వాస్తవాలు అయితే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పని ఆయన ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అది అధికార బలాన్ని చూసుకుని చాట్రాగడ్డ రవికుమార్ తన నిరంతరం బెదిరింపులకు గురి చేశారని, తన కూతుర్ని వేధించవద్దని, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునేవారని బాధితురాల తండ్రి రాజేష్ స్వయంగా రవికుమార్ని వేడుకున్న సంఘటనలో కూడా వాళ్ళు ఒక వీడియో రూపంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధితురాలు
కుటుంబ ఆవేదన మరో పక్క నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉంటే దానికి సంబంధించి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన తర్వాత రాజేష్ ఇప్పుడు వచ్చి అత్యవసర మీడియా సమావేశం నిర్వహించడం, అయితే తన మీద వస్తున్నటువంటి ఏదైతే అంటే ఈ అంశానికి తన మీద రాజకీయంగా రంగు పులుముకుంటుందని చెప్పని కొట్టిపాడేసేటువంటి ప్రయత్నం చేయడానికి మీడియా సమావేశం నిర్వహించారనేది అనేది స్పష్టమవుతుంది అనేది అక్కడ గుడివాడ పట్టణం ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి రాజేష్ ఆవిడ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే కనుక తన మీద అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయాల్సినంత అవసరం ఏముంది అనే దాని మీద కూడా సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే అధికారంలో ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక సాధారణ ఏఎన్ఎం గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే కనుక తన తండ్రి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి బెదిరించేటువంటి అవకాశం ఉంటుందా? ఈ ఫిర్యాదులు అంత బహిరంగంగా చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని మీడియా ముఖంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేంత ధైర్యం చేయగలుగుతారు అనేది సామాన్య ప్రజలు ఈ రోజు నోరెళ్ల పెడుతున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదే రాజేష్ మాత్రం ఎన్ని ఆరోపణలే అంటూ కూడా కొట్టి పాడేస్తున్న పరిస్థితి. అయితే రాజేష్ మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదు ఇప్పటికే నందివాడ పోలీస్ స్టేషన్ కానీ నందివాడ పోలీసులు ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేసి అంటే రాజేష్ చేసినటువంటి డిమాండ్ కోణంలోనూ, అదే విధంగా ఒకలా ఇచ్చినటువంటి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు రెండింటినీ కూడా పరిశీలించి ఆ ఫిర్యాదును పూర్తిగా లోతైనటువంటి దర్యాప్తు చేస్తే దర్యాప్తులో అనేక అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తన కూతురుని మానసికంగాను శారీరకంగా వేధించారు అనే దాని మీద కూడా ఆయన చేసినటువంటి ఫిర్యాదు మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అనేక ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే పదవి పోతుందనే భయంతో మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించడమే కాకుండా ఆవిడని వేధించడమే కాకుండా పదవి పోతుందనే భయంతో వార్తా కథనాలు వెలువడిన తర్వాత రాజేష్ హుటాహుటిన ఈ మీడియా సమావేశం నిర్వహించాడు తప్ప అతను చేస్తున్నటువంటి ఎక్కడా కూడా వాదనలో కూడా ఎక్కడ అర్థం లేదనేది మీద కూడా చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇది నాటకీయ పరిణామం మధ్య రాజేష్ మీడియా సమావేశం నిర్వహించాలని కూడా చెప్పొచ్చు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.